హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్ 2025 గురించి తెలుసుకుందాము. వరదలకు సంబంధించి రియల్ టైంలో సమాచారాన్ని అందిస్తున్న భారత తొలి నగరంగా ఏది నిలిచింది? ఆన్సర్ చెన్నై. 2025 అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. రియల్ టైం ఫోర్కాస్టింగ్ అండ్ స్పేషియల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఇది సాధ్యమైంది. ట్రకోమా రహిత దేశంగా ఫిజీని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. ఫిజీతో కలిపి ఇప్పటి వరకు ఎన్ని దేశాలు ట్రకోమా రహిత దేశాలుగా గుర్తింపు పొందాయి? 26. క్రింది వాటిలో మొంతా తుఫానుకు సంబంధించి సరైనది? ఇటీవల 2025 అక్టోబర్ బంగాళాఖాతంలో వచ్చిన తుఫాను పేరు మొంతా. ఈ తుఫాను పేరును సూచించిన దేశం థాయిలాండ్. థాయ్ భాషలో మొంతా అంటే సువాసన వెదజల్లే అందమైన పువ్వు అని అర్థం. ఆన్సర్ మూడు కరెక్టే. ABC. శక్తితో నడిచే అండర్ వాటర్ డ్రోన్ పోసిడౌన్ను ఇటీవల పరీక్షించిన దేశం ఏది? రష్యా. ఇటీవల రష్యా అణుశక్తి ఆధారిత క్రూయిజ్ క్షిపణి బూరోవెస్టిన్కు పరీక్షించింది. ఏ దేశ అధ్యక్షుడిగా పౌల్ బియా ఎన్నికయ్యారు? కామెరూన్. 1982 నుంచి కామెరూన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 92 ఏళ్ల వయసులో ఆ దేశానికి మళ్లీ అధ్యక్షుడయ్యారు. అమెరికా రష్యా మరిన్ని అణ్వాయుధాలు తయారు చేయడం నిరోధించేందుకు ఉద్దేశించిన ప్లుటోనియం ఒప్పందం నుంచి ఇటీవల రష్యా వైదొలుగుతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ రెండు దేశాల మధ్య ఆ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? 2000 సంవత్సరంలో జరిగింది. 7th క్వశ్చన్. 2025 అక్టోబర్ 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత వైమానిక దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. అయితే ఆమె ఏ సంవత్సరంలో సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లో ప్రయాణించారు? 2023 ఏప్రిల్ 8. 8th క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సవరణ సంఘం చైర్మన్గా ఎవరిని నియమించింది? రంజనా ప్రకాష్ దేశాయ్. రూపాయలు 8,800 కోట్ల భారీ వ్యయంతో 2034 ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆతిథ్యానికి స్కై స్టేడియాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? సౌదీ అరేబియా. క్రింది వాటిలో 2025 సంవత్సరానికి రాష్ట్రీయ అవార్డులకు సంబంధించి సరైనది ఏవి? ఒకరికి విజ్ఞాన్ రత్న అవార్డు, 8 మందికి విజ్ఞాన్ శ్రీ, 14 మంది విజ్ఞాన్ యువ అవార్డులు, ఒక విజ్ఞాన్ బృందం అవార్డు ప్రకటించారు. జయంత్ విష్ణు నార్లికర్కు భౌతిక శాస్త్రంకు విజ్ఞాన్ రత్న అవార్డు వచ్చింది. 2024 విజ్ఞాన్ రత్న అవార్డుకు విజేత ప్రొఫెసర్ గోవింద్ రాజన్ పద్మనాభన్. విజ్ఞాన్ రత్న అవార్డును 2023 సెప్టెంబర్ 21న స్థాపించారు. ఈ అవార్డు 2024 నుంచి ఇస్తున్నారు. ఆన్సర్ ఈజ్ 4. ABCD అన్ని కరెక్టే. ఇటీవల కేంద్ర జల సంఘం CWC వెలువరించిన నివేదిక ప్రకారం భారతదేశంలోని హిమానీ నద సరస్సుల నీటి విస్తీర్ణ ప్రాంతం 2011 నుంచి 2025 మధ్య ఎంత శాతం పెరిగింది? 27%. ఆసియాన్ 11వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? తైమూర్ లెస్టే. 46వ ఆసియన్ సమావేశం 2025 మే 26, 27 తేదీల్లో మలేషియాలో జరిగింది. 47వ సమావేశం ఈ ఏడాది అక్టోబర్లో మలేషియాలో జరిగింది. ఈ సమావేశం థీము ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ. 48, 49 సమావేశాలు 2026లో ఫిలిప్పీన్స్లో జరుగుతాయి. ప్రముఖ ఆన్లైన్ నిఘంటువు వెబ్సైటు డిక్షనరీ.com 2025లో వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏ సంఖ్యను ప్రకటించింది? 6, 7. ఈ సంఖ్యను కౌమార దశలోకి అడుగుపెట్టిన వారు జెన్ ఆల్ఫా 2010, 2025 మధ్య జన్మించిన వారు విపరీతంగా వినియోగిస్తున్నారు. 6, 7 దీన్ని కలిపి కాకుండా విడివిడిగా అంటే 6, 7గా చదవాలి. దీనికి అర్థం ఏం లేదు, ఏదో ఊరికే అలా వాడే పదం. మెలిసా హరికేన్ ఇటీవల ఎక్కడ సంభవించింది? కరేబియన్ దీవుల్లో సంభవించింది. 22వ ఆసియన్ ఇండియా సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? మలేషియాలో. 2026వ సంవత్సరాన్ని ప్రధాని మోదీ ఆసియా ఇండియా మారిటైమ్ కోఆపరేషన్ ఇయర్గా ప్రకటించారు. సముద్ర సహకార సంవత్సరం అని. వాటిలో సరైనది ఏది? కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారం 2025 సెప్టెంబర్ 30 నాటికి దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 500.89 గిగావాట్లకు చేరింది. 2014 మార్చి 31 నాటికి దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 249 గిగావాట్లు మాత్రమే. మొత్తం విద్యుత్ సామర్థ్యంలో పునరుత్పాదక జల అణు విద్యుత్ 256.09 గిగావాట్లు, 51%. శిలాజ ఇంధన వనరులు బొగ్గు, సహజవాయువు, డీజిల్ 244.80 గిగావాట్లు. ఆన్సర్ ఈజ్ 3 కరెక్టే. ABC. పునరుత్పాదక వనరుల్లో సౌర విద్యుత్తు 127.33 గిగావాట్లు, పవన విద్యుత్తు 52.12 గిగావాట్లుగా ఉంది. నీతి ఆయోగ్ ఇటీవల దేశ సేవా రంగానికి సంబంధించి 2 నివేదికలు విడుదల చేసింది. మొదటి నివేదికలో 2024-25 దేశీయ స్థూల విలువ జీవీఏలో సేవా రంగం వాటా ఉందని తెలిపింది. 55%. రాష్ట్రీయ ఏకతా దివాస్ జాతీయ సమైక్యత దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? సర్దార్ వల్లభాయ్ బర్త్డే. అలసాని ఔటోరో ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు? ఐవరీ కోస్ట్.
ఇటీవల భారత్ను సందర్శించిన కాన్స్టాన్సస్ కాంబస్ ఏ దేశ విదేశాంగ మంత్రి సైప్రస్ సకార ప్రైజ్ 2025 ఎవరికి వచ్చింది? ఆడ్రెజ్ పోగ్జోబట్ మిజియా అమెగ్లోబలి ఆప్షన్ 1, 2 అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి 3 కరెక్ట్ 1, 2. ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ఏ దేశ రాజధాని నగరంలో ఆవిష్కరించారంటే చైనా. భారత సైన్యం కోసం స్వదేశీయంగా రూపొందించిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోని ఎవరు అభివృద్ధి చేశారు? DRDO. SJ-100 సివిల్ కమ్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్ను ఇండియాలో రష్యా. 22వ వార్షిక కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ జోన్ 3 సమావేశం నవంబర్ 9, 13 వరకు ఎక్కడ నిర్వహిస్తున్నారు? నాగాలాండ్. ఏ రాష్ట్రం బయట నుంచి వచ్చే వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించింది? ఉత్తరాఖండ్. భారత 91వ చెస్ గ్రాండ్ మాస్టర్గా హోదా సాధించిన వారు ఎవరు? రాహుల్ VS. ఏ దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, ఓడరేవు పునరాభివృద్ధి వ్యూహాత్మక సహకారాన్ని అందించేందుకు ఇటీవల భారత ప్రభుత్వం $680 మిలియన్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది? మారిషస్. దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు నమో భారత్ ఇటీవల ఏ మార్గంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి వార్తల్లో నిలిచింది? ఢిల్లీ మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ RRTS. ఇటీవల ఏ భారత మాజీ ప్రధానమంత్రికి మరణానంతరం పివి నరసింహారావు స్మారక ఆర్థిక శాస్త్ర పురస్కారాన్ని ప్రకటించారు? డాక్టర్ మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.